అందరికీ నమస్తే అండి. మంత్రి నారా లోకేష్ గారు మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఆయన అంకితభావం, పట్టుదల, శ్రమ ఏ విధంగా ఉంది అనడానికి ఇది మరో ఉదాహరణ. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశానికి వస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడిలో ఆంధ్రప్రదేశ్కు పావలా వాటా వస్తుంది. 25% మనకే వస్తున్నాయి. ఇది చాలదు, సగానికి సగం ఆంధ్రప్రదేశ్కే రావాలి అనే లక్ష్యం పెట్టుకున్నట్టుగా లోకేష్ గారు చెప్పారు. అంటే పెట్టుబడులు భారీగానే వస్తున్నాయి కదా, నేషనల్ లెవెల్లో ఆల్రెడీ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయింది కదా, ఇంకా రిలాక్స్గా ఉండిపోవచ్చు అనుకోలే. ఇంకా రావాలి, పావలా వాటా కదా, ₹1 వాటా రావాలి, సగానికి సగం మనకే రావాలి అనే ఒక డెడికేషన్తో, అనే ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ గారిని ఈ విషయంలో, పెట్టుబడులు తీసుకొచ్చే విషయంలో ఆయన పడుతున్న శ్రమకు మనం అప్రిషియేట్ చేసి తీరాలి. నిన్న కలకట్టాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్కి దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలందరూ కూడా వెళ్ళారు. ఆ మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు, ప్రాతినిధ్యం వహించారు. ఈ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొచ్చు, మేము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే విధానాన్ని తీసుకొచ్చాం, మీకు అన్నీ కూడా సింగిల్ విండోలో ఇమీడియట్గా అనుమతులు వస్తాయి, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మా రాష్ట్రంలో భూములు మేము ఈజీగా ఇస్తాము అండ్ అనుమతులు వస్తాయి, మా దగ్గర మానవ వనరుల కొరత లేదు, సహజ వనరులు ఉన్నాయి, అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టడమే తరువాయి అనేటట్టు వాళ్ళని ఒక రకంగా టెంప్ట్ చేసేలాగా చెప్పారు, రాష్ట్రానికి సంబంధించి చెప్పుకొచ్చారు. తర్వాత 5 గంటల పాటు, నిన్న మొత్తం మీద 5 గంటల పాటు 17 కంపెనీలకు చెందిన ఈ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారన్నమాట. భేటీ అయ్యి మన రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వాళ్ళకు వివరించి రాష్ట్రానికి రమ్మని కోరారు. అందులో ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సినవి ఐటీసీ, మనకు తెలుసు కదా, ఎక్కడ చూసినా సరే ఐటీసీ ఒక పెద్ద గ్రూపు. ఐటీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ పురితో భేటీ అయ్యారు. క్రాప్ వాల్యూ చైన్ క్లస్టర్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని, వాతావరణ మార్పులను తట్టుకొని నిలబడగలిగే వంగడాల సృష్టి, అగ్రి ఫారెస్ట్రీ, ఆదర్శ గ్రామాల నిర్మాణంలో ఏపీతో కలిసి పనిచేయాలని కోరారు. దీనికి కొంతవరకు సానుకూలంగా స్పందించారంట. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్తో కొన్ని గ్రామాలను అభివృద్ధి చేయాలని అడిగారు, ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే విక్రమ్ సోలార్ చైర్మన్ అండ్ ఎండి జ్ఞానేష్ చౌదరి అండ్ సీఈఓ అరుణ్ మిట్టల్తో కూడా లోకేష్ గారు భేటీ అయ్యారు. ఏపీ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకొని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అడిగారు. అలాగే శ్యామ్ మెటాలిక్స్ ఎనర్జీ లిమిటెడ్ డైరెక్టర్ శీతల్ అగర్వాల్ అండ్ సూపర్ స్పెల్మార్జ్ లిమిటెడ్ చీఫ్ మెంటర్ గోపాలకృష్ణ అండ్ రష్మి మెటాలిక్స్ లిమిటెడ్ డైరెక్టర్ సంజీవ్ కేఆర్ పట్వారీలతో కూడా లోకేష్ గారు భేటీ అయ్యారు. అల్యూమినియం ఫాయిల్, ఫ్లాట్ రోల్డ్ ఉత్పత్తులు, ఈవీ గ్రేడ్ అల్యూమినియం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఈ హేమాద్రి ఫేజ్ 2 ప్రాజెక్టు మీద హేమాద్రి కెమికల్స్ చైర్మన్ గారిని కలిశారు. హేమాద్రి అంతర్గత పరిశోధన అభివృద్ధి కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పాలిమర్, పెయింటు, రబ్బరు ఉత్పత్తి రంగాలకు సంబంధించి కూడా అవకాశాలు ఉన్నాయి, వాటిని పరిశీలించాలని కూడా కోరారనమాట. హేమాద్రి కెమికల్స్ సిఎండితో భేటీ అయ్యారు. అలాగే ఫెర్రో ఎల్లాయిస్, శ్యామ్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమ బ్రిజ్భూషణ్ గారిని కలిశారు, బ్రిజ్భూషణ్ అగర్వాల్ గారిని. ఇలా 17 మంది పారిశ్రామికవేత్తలతో 5 గంటల పాటు భేటీ అయ్యి మన రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, మన రాష్ట్రానికి సంబంధించి మన ప్లస్ పాయింట్లు ఏంటనేది మొత్తం వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని అడిగారనమాట. ఇది ఖచ్చితంగా దీన్ని అప్రిషియేట్ చేసి తీరాలి. అలాగే శామిరన్ మండల్ వారిని కలిసి రాష్ట్రంలో ఉన్న అవకాశాలు వివరించారు. అలాగే శీతస్ అగర్వాల్, అదే ఇందాక చెప్పుకున్నాం కదా, అట్లా. దాంతోపాటు సంజీవ్ కేఆర్ పట్వారీ. ఇవన్నీ అంటే ఇలా చేయడానికి ఏదో మనం వచ్చాయి కదా అనే రిలాక్స్ అవ్వకుండా రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలబెట్టాలి, 20 లక్షల ఉద్యోగం ఇవ్వాలి అనే ఒక హామీ ఉంది. దానికి తగ్గట్టు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. దాంతోపాటు సంపద సృష్టి చేయాలి, రాష్ట్రాన్ని గాడిన పెట్టాలి, దేశంలో ఎక్కడా లేనటువంటి పరిశ్రమలు మన రాష్ట్రానికి రావాలి. అలా రావాలి అంటే అవిశ్రాంతంగా తిరుగుతూనే ఉండాలి. దానిలో భాగంగానే మొన్న చూడండి, లోకేష్ గారు రష్యా పర్యటనకు వెళ్ళారు ఈ నెల ఫస్ట్ వీక్లో. అండ్
సీఎం గారు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. అంటే ఇక్కడ అవకాశం ఉన్న ప్రతిసారి, సందర్భం దొరికిన ప్రతిసారి, సమయం ఉన్న ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి మన ప్లస్ పాయింట్లని మార్కెటింగ్ చేస్తూనే ఉన్నారనమాట. ఒక ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేయడానికి మార్కెటింగ్ మేనేజర్లు, సేల్స్ మేనేజర్లు ఎంత కష్టపడతారో ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు గారు అదే అవతారం ఎత్తారు. మన రాష్ట్రాన్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళడానికి, పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రంలోకి తీసుకురావడానికి చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.